హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. సో, ఫస్ట్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ మీలో చాలామంది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అవి చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. అండ్ ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు. అండ్ ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ 2 ఉంటాయి. మీరు నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో అయినా కాంటాక్ట్ చేయొచ్చు ఆర్ మెయిల్ అయినా కూడా చేయొచ్చు. డీటెయిల్స్ అయితే పెడుతున్నాను చూడండి. సో, ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికొచ్చేస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే, మీ మంచి కోసం మీరిప్పుడు ఎలా ఉండాలి? సో, డెఫినెట్‌గా ఏంటంటేనండి, ఏ వ్యక్తి వాళ్ళ లైఫ్‌లో ఎలాంటి డెసిషన్స్ తీసుకున్నా ఆర్ ఎలాంటి యాక్షన్ తీసుకున్నా అది ఎందుకు అంటే వాళ్ళకి మంచి జరగాలనే ఒక ఉద్దేశంతోనే అలాంటివి డెసిషన్స్ తీసుకోవడం కానీ, యాక్షన్ తీసుకోవడం కానీ చేస్తారండి. ఎవరినైనా సరే వాళ్ళు ఫస్ట్ ప్రయారిటైజ్ చేసుకోవడం అనేది చాలా కామన్. ఆర్ అట్‌లీస్ట్ క్లియర్‌గా చెప్పాలి అంటే వాళ్ళు చేసే పనుల వల్ల, లేకపోతే వాళ్ళు ఆలోచించే విధానం వల్ల వాళ్ళకి ఎలాంటి సమస్యలు రాకూడదు అని అనుకోవడమైనా కామన్ అండి. సో, మీరు అంటే దీన్ని ఎలా కన్సిడర్ చేస్తారు అనేది మీ ఇష్టం. బట్ యూనివర్స్ ఏంటంటే, మీకు ఇప్పుడేం చెప్తుంది అంటే, మీ మంచి కోసం మీరు ఎలా ఉంటే బెటర్ టైమ్ బీయింగ్ అట్‌లీస్ట్. ఎందుకంటే కొంతమంది కొన్ని సిట్యుయేషన్స్‌లో ఉంటారండి. సో, వాళ్ళేంటంటే ఆ సిట్యుయేషన్స్‌లో ఏది చేయలేకపోవడం ఆర్ చేయాలనుకున్నా ఎక్కడో ఒక హెసిటేషన్ ఉండడం కానీ, లేకపోతే అంటే చేసేస్తారు. బట్ దాని కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయని భయపడుతూ ఉండడం కానీ, ఇలాంటివి చాలా కామన్‌గా ప్రతి మనిషి లైఫ్‌లో కూడా ఉంటాయి. సో, అసలు మరి మీకు ఇప్పుడు తెలియాల్సిన విషయాలేంటి? ఇలాంటి ఒక రీడింగ్ చేస్తే డెఫినెట్‌గా యూజ్ అవుతుందని నాకు అనిపించిందండి. సో, చూద్దాం అసలు యూనివర్స్ మీకేం చెప్తుంది అనేది. సో, ఎప్పట్లానే మీ ముందు 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి రోడోనైట్ బ్రేస్లెట్ ఉంది. సెకండ్ కార్డ్ సెట్‌కి హౌలైట్ బ్రేస్లెట్ ఉంది. అండ్ థర్డ్ కార్డ్ సెట్‌కి టర్కాయిస్ బ్రేస్లెట్ ఉంది. సో, మీరు ఏ కార్డ్ సెట్ పిక్ చేసుకుంటారు అనేది అది మీ ఇష్టం. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కనున్న టైమ్ మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో, మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్ 1 ఎవరైతే ఈ రోడోనైట్ బ్రేస్లెట్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. మీ మంచి కోసం మీరిప్పుడు ఎలా ఉండాలి? యూనివర్స్ మీకేం చెప్తుంది? మీరు తెలుసుకోవాల్సిన విషయాలేంటి అనేదైతే చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే యాక్చువల్‌గా నాకేమనిపిస్తుందంటే, మీరు మీ లైఫ్‌లో కొంతకాలం నుంచి కొన్ని ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నారండి. అంటే మీరు ఒక ఛాలెంజ్ ఫేస్ చేసిన తర్వాత దాని నుంచి బయటకి రావాలి అని ట్రై చేసిన ప్రాసెస్‌లో ఇంకొక ఛాలెంజ్ మీకోసం రెడీ అవుతుంది. అంటే క్లియర్ కట్‌గా ఆబ్స్టకిల్స్ అనేవి కంటిన్యూస్‌గా మీ లైఫ్‌లో ఉంటున్నాయండి. సో, దానివల్ల మీరేంటంటే మీ లైఫ్‌లో మీరెప్పుడు ఫ్రీ అవుతారు? అసలు ఇవన్నీ ఎండ్ అవుతాయా లేదా అనే ఒక డౌట్‌లో ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు ఒక వ్యక్తి లైఫ్‌లో ఏదైనా ఒక ఛాలెంజ్ ఉంటే ఓకే. అది వస్తుంది. తర్వాత మళ్ళీ పోవచ్చు. కాకపోతే కంటిన్యూస్‌గా ఒకటి తర్వాత ఒకటి అలా సైక్లిక్ ప్రాసెస్‌లా రిపీట్ అవుతుంటే ఎవరికైనా ఎలా ఉంటుంది? అంటే వాళ్ళు అట్‌లీస్ట్ కొంచెం గ్యాప్ వచ్చింది. కొంచెం ఫ్రీ అయ్యాం అని ఫీల్ అవ్వడానికైనా అవ్వాలి కదా! బట్ ఇంతలోగే ఇంకొక ప్రాబ్లమ్ అంటే అది ఎవరికైనా కష్టంగానే ఉంటుందండి. మీకు కూడా చాలా కష్టంగానే అనిపిస్తుంది. నేనేంటంటే అర్థం చేసుకోగలను. మీ సిట్యుయేషన్ ఏంటి అనేది. నిజంగా మీ లైఫ్‌లోనేంటంటే ఇది ఎండ్ అవ్వాలి అని మీరు చాలా బలంగా కోరుకుంటున్నారండి. ఎందుకంటే మీరు ఇంకా అంటే తీసుకోవడానికి కూడా రెడీగా లేరు. అలా అని చెప్పి ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. ఎందుకంటే ఇప్పుడు ఇలాంటి సిట్యుయేషన్ ఉన్నప్పుడు డెఫినిట్‌గా మీకు మంచి జరగాలనే మీరు అనుకుంటారు. మీకు చెడు జరగాలని అనుకోరు. ఎందుకంటే ఇప్పుడు ఒక సిట్యుయేషన్ ఏదైనా వచ్చిందనుకోండి, అది ఎండ్ అయిపోతే పోన్లే ఇది ఎండ్ అయిపోయింది. ఇప్పుడైనా హ్యాపీగా ఉన్నాము అని అనుకుంటారు. మళ్ళీ ఇంకొక ఛాలెంజ్ ఏదైనా వస్తే ఓకే. ఇదొచ్చిందా అని అనుకోవచ్చు. బట్ ఒకటి తర్వాత ఒకటి కంటిన్యూయస్‌గా వస్తున్నప్పుడు డెఫినిట్‌గా మీరేంటంటే మంచి జరగాలి అని డెస్పరేట్‌గా ఉంటారు.
నార్మల్‌గా కూడా మీ ఆలోచనలు ఉండవు. సో, ఈ ప్రాసెస్‌లో మీరు చేసే పనులు కానీ, లేకపోతే మీరు అంటే వీటి నుంచి బయటకి రావాలి అని చెప్పి కొంచెం అంటే మిమ్మల్ని మీరు ఫోర్స్ చేసుకోవడం కానీ, ఇవి జరిగినప్పుడు ఇంకా సిట్యుయేషన్స్ అనేవి కాంప్లికేట్ అవుతాయండి. మీరు అంటే ఎలాంటి ఫేజ్‌లో ఉన్నారో నేను అర్థం చేసుకోగలను. కాకపోతే ఏంటంటే, మీ ఎమోషన్స్‌ని మీరు కంట్రోల్ చేసుకోవాలండి. మిమ్మల్ని మీరు బ్యాలెన్స్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో నాకేమనిపిస్తుందంటే డెఫినెట్‌గా మిమ్మల్ని మీరు ఎంతైనా బ్యాలెన్స్ చేసుకోవాలండి. ఎందుకంటే మీకిది ఎలా అనిపిస్తుంటదంటే, ఇంక లైఫ్ ఇలానే ఉంటుందా అని అనిపిస్తుంది. బట్ మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే, ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో, ఈరోజు మీరు ఏదైతే చేస్తున్నారో, అంటే ఈ ప్రాసెస్‌లోని మీరు ఏదైతే కష్టపడుతున్నారో, ఈ వేలోని మీ కర్మని మీరు క్లియర్ చేసుకుంటున్నారండి. యాక్చువల్‌గా ఇక్కడ జరుగుతుందేంటంటే, మీ కర్మని మీరు క్లియర్ చేసుకుంటున్నారు. సో, ఇదేంటంటే కాంప్లికేటెడ్‌గానే ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ లైఫ్ అంటే ఇలానే ఉంటుందా అనే ఫీలింగ్ కూడా వస్తుంది. బట్ మీ లైఫ్ సోల్ పర్పస్ ఏంటి? మీ కర్మాని క్లియర్ చేసుకోవడమే. ఏ వ్యక్తి అయినా ఎందుకు రీఇన్‌కార్నేట్ అవుతారంటే వాళ్ళ కర్మ అనేది క్లియర్ చేసుకోవాలి అని చెప్పి. సో, అదే జరుగుతుందిక్కడ. అలా అని చెప్పి ప్రతిసారి జరుగుతుంటే నాకు తెలుసు మీ సిట్యుయేషన్ ఏంటి అనేది. బట్ మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే, ఇది మీరు ఎంత క్లియర్‌గా హ్యాండిల్ చేస్తారో, లేకపోతే ఈ పెయిన్‌ని మీరు తీసుకొని కొంత పేషెన్స్‌తోని ఇది బ్యాలెన్స్ చేయడానికి చూస్తారో ఖచ్చితంగాను ఈ సిట్యుయేషన్స్ అనేవి బెటర్ అవుతాయండి. అలా అని చెప్పి మీరు సరెండర్ అవ్వాల్సిన అవసరం లేదు. కాకపోతే ఇక్కడ ఏమవుతుందంటే, మీరు థింగ్స్‌ని బ్రైట్ సైడ్ చూడలేకపోతున్నారు. ప్లస్ ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో, మీ హార్ట్ చక్ర అనేది బ్లాక్ అయిందండి. అంటే అర్థం ఏంటంటే, మీరు ఒకవేళ ఎవరైనా వ్యక్తులతో కానీ సిట్యుయేషన్స్ డీల్ చేస్తున్నట్టయితే, వాళ్ళు అవి చేయడం అనేది మీకు చాలా అన్‌ఫెయిర్‌గా అనిపిస్తుందండి. దానివల్ల ఏంటంటే, మీ హార్ట్‌ని మీరు క్లోజ్ చేసుకున్నారు. సో, దానివల్ల ఏమవుతుందంటే, మీరు ఎవరి వల్ల అయితే హర్ట్ అయ్యారో, ఎవరైతే అంటే ప్రాబ్లమ్స్‌ని క్రియేట్ చేశారో, వాళ్ళ విషయంలోని మీరు కరెక్ట్‌గా డెసిషన్స్ తీసుకోలేకపోతున్నారు. అట్ ద సేమ్ టైమ్ మిమ్మల్ని రైట్ వేలో ట్రీట్ చేసిన వాళ్ళని, మీకు అంటే రెస్పెక్ట్ ఇచ్చిన వాళ్ళని, లేకపోతే వాళ్ళ లైఫ్‌లో కొంత స్పేస్ ఇచ్చిన వాళ్ళని మిస్‌ట్రీట్ చేస్తున్నారండి. అది ఇప్పుడైనా జరగొచ్చు, పాస్ట్‌లో అయినా జరిగుండొచ్చు. బట్ ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే, మీరు మీ సిట్యుయేషన్స్ వల్ల కరెక్ట్‌గా ఉన్న వాళ్ళని మిస్‌ట్రీట్ చేస్తున్నారు. అండ్ రాంగ్ వేలో అంటే ఉన్న వాళ్ళని వాళ్ళ విషయంలో ఎమోషనల్ అవ్వడం వల్ల ఏమీ చేయలేకపోతున్నారని చెప్పొచ్చు. కొన్ని సిట్యుయేషన్స్ ఇక్కడ నాకు కనిపిస్తున్నాయండి. బట్ ఒక్కటి మాత్రం నేను చెప్పగలను. మీ కర్మనైతే మీరు క్లియర్ చేసుకుంటున్నారు. సో, ఈ ప్రాసెస్ అనేది కొంచెం కాంప్లికేటెడ్‌గానే ఉంటుంది. బట్ అలా అని చెప్పి ఇదైతే పర్మనెంట్ కాదు. అట్ ద సేమ్ టైమ్ అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈరోజు మీరు ఏదైతే కష్టపడుతున్నారో, లేకపోతే ఈరోజు మీరు ఏవైతే ప్రయత్నాలు చేస్తున్నారో, ఇవన్నీ వేస్ట్ అయిపోతున్నాయేమో, ఇవన్నీ కూడా అంటే మీరు ఇంకా ఫేస్ చేస్తూనే ఉండాలేమో అని అనుకుంటున్నారు కానీ, మీరు చేసిన ప్రతీదీ కూడా మీకు తిరిగి వస్తుందండి. అది మంచైనా, చెడైనా సరే. సో, ఒకవేళ మీరు కష్టపడుతున్నారు అంటే డెఫినెట్‌గా దాని ఔట్‌కమ్ అనేది మీరు అనుకున్న దానికంటే కూడా చాలా బావుంటుంది. అంటే ఇంకా క్లియర్‌గా చెప్తాను చూడండి. ఇప్పుడు మీరేంటంటే కెరియర్‌లో కంటిన్యూయస్‌గా ఫెయిల్యూర్ చూస్తున్నారు. లేకపోతే ఫినాన్షియల్‌గా క్రైసిస్ అనేవి కంటిన్యూయస్‌గా ఉంటున్నాయి. మీకేం చేయాలో అర్థం అవ్వట్లేదు. ఎందుకంటే మీ వైపు నుంచి మీరు ఎఫర్ట్స్ పడుతున్నారు. ప్రతిసారి మీరు ఏదైతే చేయాలో అవన్నీ చేస్తున్నారు. అయినా సరే మీకు సక్సెస్ అనేది రావట్లేదు. సో, సక్సెస్ అనేది ఇంకా రాదు అని అనుకోవద్దు. సక్సెస్ అనేది 100% వస్తుంది. కాకపోతే ఇప్పుడు మీరు బిలీవ్ చేయాల్సిందేంటంటే మీరు పడుతున్న ఈ కష్టానికి ఏదో ఒక రోజు ప్రతిఫలం అనేది ఉంటుంది. సో, ఆ రోజు వచ్చే వరకు వెయిట్ చేయాలి అని అర్థం చేసుకోవాలి. ఈ ప్రాసెస్‌లోనేంటంటే నేను కష్టపడుతున్నాను, నేను ఇబ్బంది పడుతున్నాను, నాకే ఎందుకిలా జరుగుతుంది? నా చుట్టూ ఉన్న వ్యక్తుల లైఫ్ బావుంది. నా లైఫే ఎందుకిలా ఉంది? నేను వాళ్ళందరికంటే కూడా బెటర్‌గానే పెర్ఫార్మ్ చేస్తాను. లేకపోతే వాళ్ళందరికంటే కూడా టాలెంటెడ్ నేను అని మీకు అనిపించొచ్చు. సో, ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటేనండి, వాళ్ళ టాలెంట్‌ని మీరు అప్రిషియేట్ చేయాలి. అట్ ద సేమ్ టైమ్ వాళ్ళ లక్‌ని అప్రిషియేట్ చేయాలి. అప్పుడు మీరేంటంటే వాళ్ళకి అన్‌కండిషనల్‌గా లవ్ ఇస్తున్నట్టండి. అంటే అట్‌లీస్ట్ ఆ పాజిటివిటీ అనేది స్ప్రెడ్ చేస్తున్నట్టుగా. ఎప్పుడైతే మీరు మిమ్మల్ని మీరు వేరే వ్యక్తులతో కంపేర్ చేసుకొని డౌన్ చేసుకోకుండా, వేరే వ్యక్తులని అప్రిషియేట్ చేస్తూ, మీకు రావాల్సిందేంటి? మీరు డిజర్వ్ చేసేదేంటి అని మీరు ఆలోచించిన రోజే యూనివర్స్ మీ ముందుకి అన్నీ తీసుకొస్తుందండి. మీ మంచి కోసం మీరు ఖచ్చితంగా ఇలానే ఉండాలి. అంటే ఒకళ్ళని హేట్ చేయడం వల్ల, ఒకళ్ళ మీద గ్రడ్జెస్ పెట్టుకోవడం వల్ల మీకు మంచయితే జరగదు. దానివల్ల మరి కొంచెం బ్యాడ్ కర్మ అనేది క్రియేట్ అవుతుంది. ఇక్కడ కార్డ్స్ ప్రకారం నాకు అర్థమైందేంటంటే, మీరు సఫర్ అవుతున్నారు. బట్ ఈ సఫరింగ్స్ అనేవి ఒక పాయింట్‌కొచ్చాక ఎండ్ అవుతాయి. బట్ మీరేమనుకుంటున్నారంటే ఇవి కంటిన్యూ అవుతాయేమో అని అనుకుంటున్నారు. ఆ ప్రాసెస్‌లోనేంటంటే ఎక్కువ ట్రబుల్ తీసుకుంటున్నారు. ప్లస్ మీరేంటంటే మీ హార్ట్‌లో కొన్ని ఆన్సర్స్ ఉన్నప్పటికీ కూడా యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. ఎదుటి వ్యక్తుల్లో మంచి చూడలేకపోతున్నారు.
ఆర్ మీకు మీరు అంటే మంచిగా ట్రీట్ చేసుకోలేకపోతున్నారు. ఇవన్నీ కూడా జరుగుతున్నాయండి. ఒకవేళ నేను చెప్పింది రెజోనేట్ అవుతున్నట్టయితే మీరు మారాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇలానే ఉంటే మీకు మంచి జరగదు. మీరు ఇంకా ఇంకా ట్రబుల్స్ ఫేస్ చేస్తారు. ఒక్కటి మాత్రం నిజమండి. మీరు ఎలాంటి సిట్యుయేషన్‌లో ఉన్నా ఆర్ మీకు థింగ్స్ ఎంత కాంప్లికేటెడ్‌గా ఉన్నా సరే, మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో దానికోసం స్టాండ్ తీసుకోండి. మీరు ఏదైతే బిలీవ్ చేస్తున్నారో దానికోసం స్టాండ్ తీసుకోండి. అలా అని చెప్పి దానికి వ్యక్తుల్ని బ్లేమ్ చేయాల్సిన అవసరం లేదు. సిట్యుయేషన్స్‌ని బ్లేమ్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ మీ టైం రాలేదంతే. మీ టైం వచ్చిన తర్వాత మిమ్మల్ని ఎవరు స్టాప్ చేయలేరు. మీరు అనుకున్నది మీరు సాధించుకుంటారు. ఇది ఫ్యాక్ట్ అండి. ఇది మీరు బిలీవ్ చేయాలంతే. ఎందుకంటే యూనివర్స్ కొన్ని ఛాలెంజెస్ తీసుకొస్తుందంటే తప్పదు కాబట్టి తీసుకొస్తుందండి. మీ కర్మ అది. సో, ఇక్కడ మీరు ఇంకొకటి కూడా ఏంటి అర్థం చేసుకోవాలంటే, మీరు ఎవరికైనా ఏదైనా చేస్తున్నప్పుడు కానీ, ఎవరికైనా ఏదైనా ఇస్తున్నప్పుడు కానీ, ఇన్ రిటర్న్ ఇదే మీకు రావాలి అని కూడా మీరు ఏది ఎక్స్‌పెక్ట్ చేయొద్దండి. ఎందుకంటే మీరు ఎక్స్‌పెక్ట్ చేసినా చేయకపోయినా మీరు చేసిన దానికి మీకు అది తిరిగొస్తుంది. అయితే అది మీకిప్పుడు తెలియకపోవచ్చు. బట్ డెఫినిట్‌గా టైం వచ్చినప్పుడు మీకు అర్థమవుతుంది. కేవలం మీరేంటంటే మీ వరకు ఏదైతే చెయ్యాలో, మీ వరకు ఏదైతే అంటే మాట్లాడాల్సిన అవసరం ఉందో అవన్నీ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోండి. అంతేకాని మీరేంటంటే నాకిలాంటి ట్రీట్‌మెంటే దొరకాలి, నేను ఇలా ట్రీట్ చేశాను కాబట్టి, లేకపోతే నాకు అంటే ఇదే కావాలి, ఎందుకంటే నేను ఆ వేలోని రియాక్ట్ అయ్యాను కాబట్టి, లేకపోతే నేను అది డిజర్వ్ చేస్తాను కాబట్టి అని మీరు స్టాండర్డ్‌ని సెట్ చేయాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే మీరు స్టాండర్డ్ సెట్ చేసినా, సెట్ చేయకపోయినా మీరు కోరుకున్నదే మీకు దొరుకుతుంది. అయితే మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే ఇక్కడ ఎమోషనల్ అవ్వడానికి ఏం లేదు. ప్రాక్టికల్‌గా థింక్ చేయాలి. మీ ఎబిలిటీస్‌ని మీరు ట్రస్ట్ చేయండి. మీకున్న స్పెషల్ పవర్స్‌ని మీరు రియలైజ్ అవ్వండి. వాటిని ప్రాపర్‌గా యుటిలైజ్ చేసుకోండి. ఒకవేళ అవి ఎలా యుటిలైజ్ చేసుకోవాలి, లేకపోతే మీకేంటంటే ఇక్కడ ఒక సపోర్ట్ కావాలి అనిపిస్తే సపోర్ట్ తీసుకోండి. బట్ మీ 100% మీరు మిస్ అవ్వద్దు. ఎందుకంటే ఇక్కడ సిట్యుయేషన్స్ చూస్తుంటే కొంత కాంప్లికేటెడ్‌గానే ఉన్నాయి. బట్ ఇవన్నీ పర్మనెంట్‌గా ఉండే సిట్యుయేషన్స్ లాగా నాకైతే అనిపించట్లేదండి. ఒక పాయింట్‌కొచ్చిన తర్వాత ఇవన్నీ ఎండ్ అవుతాయి. బట్ మీరు కొంత రిగ్రెట్ అవ్వచ్చు అప్పటికి. ఎందుకంటే మీరు డిజర్వ్ చేసిన దానికంటే కూడా యూనివర్స్ మీకు బెస్ట్ థింగ్స్ ఇవ్వాలనుకుంటుంది. కాకపోతే ఈ ప్రాసెస్ అనేది స్ట్రెస్‌ఫుల్‌గా ఉంటుంది కాబట్టి మీరేమనుకుంటున్నారంటే లైఫ్ ఇలానే ఉంటుందని అనుకుంటారు. ఆ తర్వాత ఒక పాయింట్‌కొచ్చిన తర్వాత మీరు రియలైజ్ అవుతారండి. అనవసరంగా ఎక్కువ స్ట్రెస్ తీసుకున్నారు, అనవసరంగా ఎక్కువ ఆలోచించారనే ఫీలింగ్ మీకు రావచ్చు. సో, ఇవన్నీ అయితే అవసరం లేదండి ఇక్కడ. నేను క్లియర్ కట్‌గా మీకు ఒకటే చెప్తాను. మీరేదైతే డిజర్వ్ చేస్తారో అదే మీకు వస్తుంది. సో, ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు. మీ మంచి కోసం మీరు స్టాండ్ తీసుకొని మీ హార్ట్ చక్రాన్ని బ్యాలెన్స్ చేసుకోవడానికి చూడండి. మీ హార్ట్ చక్రాన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి అనుకుంటే ఈ రోజ్ క్వార్ట్జ్ బ్రేస్లెట్‌ని కూడా యూజ్ చేయొచ్చు. ఇది ఏంటంటే మీ రైట్ హ్యాండ్‌కి వేసుకోవాలండి. ఈ పర్పస్ కోసం అయితే. సో, మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను చెప్పింది. మీరేంటంటే ఎక్కువ చేయాల్సిందైతే ఏమీ లేదండి. మీ వరకు మీరు కరెక్ట్‌గా ముందుకు వెళ్ళండి. ఏం జరిగినా సరే కంప్లెయింట్ చేయొద్దు అంతే. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే ఈ హౌలైట్ బ్రేస్లెట్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. మీరిప్పుడు మీ మంచి కోసం ఎలా ఉండాలి? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది? మీరు తెలుసుకోవాల్సిన విషయాలేంటి చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా గత కొంతకాలం నుంచి మీరేంటంటే, మీ లైఫ్‌లో థింగ్స్ అనేవి మీరనుకున్నట్టుగా వర్కౌట్ అవ్వాలి అని చెప్పి చాలా ప్రయత్నాలు చేస్తున్నారండి. చాలా చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. అండ్ ఆల్మోస్ట్ సక్సెస్‌కి దగ్గరలో కూడా ఉన్నారని చెప్పొచ్చు. అంటే అది ఏ రకమైన సక్సెస్ అయినా అవ్వచ్చు. కెరియర్ సక్సెస్ అవ్వచ్చు, లేకపోతే ఏదైనా రిలేషన్‌షిప్‌లో సక్సెస్ అవ్వచ్చు. మొత్తానికి ఏంటంటే మీరు చాలా స్ట్రాంగ్‌గా అంటే ఫైట్ చేస్తున్నారని మాత్రం నాకు అర్థమైంది. మీ వైపు నుంచి మీరేంటంటే చాలా ప్రయత్నాలు చేస్తున్నారండి. ఒకవేళ మీలో ఎవరైనా ఇంకా సక్సెస్ అవ్వలేదు, సక్సెస్ అనేది అసలు ఉంటుందా అని కానీ అనుకుంటున్నట్టయితే సక్సెస్‌కి చాలా దగ్గరలో ఉన్నారని చెప్పొచ్చండి. కాకపోతే కొంత డిస్ట్రాక్ట్ అవుతున్నారు. అంటే సక్సెస్ అనేది వస్తుందా లేదా? లేకపోతే మీరు అనుకున్నట్టు థింగ్స్ వర్కౌట్ అవుతాయా లేదా? అంటే ఈ రిలేషన్‌షిప్‌లోని మీరు అనుకున్నదే జరుగుతుందా? లేకపోతే ఫినాన్షియల్‌గా మీరు అనుకున్న ఈ గ్రోత్ అనేది మీకు కనిపిస్తుందా? ఇలా ఏ యాస్పెక్ట్ అయినా కూడా అవ్వచ్చు. బట్ నేను ఎగ్జాంపుల్ కింద ఇవి చెప్పానంతే. సో, ఇక్కడ నాకనిపిస్తుంది ఏంటంటే మీరు చాలా దగ్గరగా ఉన్నారండి. ఇది అవ్వడానికి ఎక్కువ దూరం అయితే లేదు. కాకపోతే మీకేంటంటే అవుతుందా లేదా అని అనిపిస్తుంది. డిస్ట్రాక్షన్స్ ఉన్నాయి. సో, మీరేంటంటే ముందుకు వెళ్తున్నారు కానీ అంటే
డౌట్‌గానే వెళ్తున్నారు. డౌట్‌గానే ఏదైనా చేస్తున్నారు. డౌట్‌గానే రియాక్ట్ అవుతున్నారు. సో, దీనివల్ల ఏంటంటే మీరు హోప్‌ఫుల్‌గా ఉండలేకపోతున్నారండి. సో, ఈ క్లారిటీ అనేది మీకు వస్తే కానీ మీరేంటంటే నార్మల్‌గా రియాక్ట్ అవ్వలేరు. అయితే మీరు అనుకోవచ్చు, ఎలాగో సక్సెస్‌కి దగ్గరలోనే ఉన్నాం కదండీ! ఇంకెందుకు నార్మల్‌గా రియాక్ట్ అయితే ఏంటి? డౌట్‌గా ఉంటే ఏంటి అని. డౌట్‌గా ఉండడం వల్ల ఏమవుతుందంటే సిట్యుయేషన్స్ అనేవి కాంప్లికేట్ అవుతుంటాయండి. అవ్వాల్సింది అవ్వకుండా ఆగిపోవడం కానీ, లేట్ అవ్వడం కానీ అలాంటివి జరుగుతుంటాయన్నమాట. నాకు తెలిసి మీకు అంటే ఎప్పటినుంచో థింగ్స్ వర్కౌట్ అవుతున్నట్టు అనిపించొచ్చు కానీ, అవి పెండింగ్‌లో ఉన్నట్టుగా లేకపోతే ఎప్పుడు పడితే అప్పుడే ఆగిపోతున్నట్టుగా అనిపించడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. లైట్ అయితే కనిపిస్తుందండి. హోప్ అయితే ఉంది. అవుతుంది అని. బట్ ఎలా అవుతుంది? ఏంటి? అనేది మీకు అర్థం కావట్లేదు. దానికొక ప్రాబ్లమ్ ఉంది. అదేంటంటే మీ థ్రోట్ చక్ర అనేది ఇంబాలెన్స్‌లో ఉందండి. సో, మీ థ్రోట్ చక్ర ఇంబాలెన్స్‌లో ఉండడం వల్ల ఏమవుతుందంటే, మీరు అనుకుంటుంది సరిగ్గా మాట్లాడలేకపోతున్నారు. ఎదుటి వ్యక్తులు చెప్పింది కూడా సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నారు. మెయిన్ ప్రాబ్లమ్ ఏంటంటే, థ్రోట్ చక్ర ఇంబాలెన్స్‌లో ఉన్నప్పుడు మీరు మాట్లాడే మాటలు ఎలా ఉంటాయంటే, మీ వరకు అది కరెక్ట్ అనిపిస్తాయి కానీ, ఎదుటి వ్యక్తులకి అవి చాలా ఇరిటేషన్ తెప్పించేలా ఉంటాయండి. ఆర్ అట్‌లీస్ట్ ఎదుటి వ్యక్తులేంటంటే, మీ నుంచి లీస్ట్ ఎక్స్‌పెక్ట్ చేసిన మాటలు వాళ్ళు వింటారని చెప్పొచ్చు. అంటే అలాంటి సిట్యుయేషన్స్ ఉంటాయి. సో, దానికి వాళ్ళు ప్లీజింగ్‌గా ఫీల్ అవ్వరు ఆర్ కన్విన్స్ అవ్వరు. ఇప్పుడు ఒక వ్యక్తి నుంచి వచ్చే మాటల్లోని క్లారిటీ లేకపోతే, వాళ్ళ ఇంటెన్షన్స్ అనేవి ఒకటయ్యి, ఇంకొక రకంగా పోర్ట్రే అయితే ఎవరు కోఆపరేట్ చేస్తారు? డిస్ట్రాక్షన్స్ అంటే ఇది కూడా పార్టేనండి. సో, మీరేంటంటే మీకు మంచి జరగాలి అని అనుకుంటే మాత్రం మాట్లాడే పద్ధతి మార్చుకోవాలండి. మీరు మాట్లాడే పద్ధతయితే అస్సలు బాలేదు. అట్ ద సేమ్ టైమ్ ఎదుటి వ్యక్తులు చెప్పింది కూడా మీరు వినట్లేదంట. అది ఇంకా ప్రాబ్లమ్. అంటే మీరిక్కడ అర్థం చేసుకోవాల్సిందేంటంటే, ఎదుటి వ్యక్తులకి ఒక ఒపీనియన్ ఉంటుందండి. వాళ్ళు మాట్లాడొచ్చు. అయితే మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే, వాళ్ళకి ఎలా అయితే మాట్లాడే రైట్ ఉందో, మీకు అలానే మాట్లాడే రైట్ ఉంది. బట్ ఏంటంటే ఇప్పుడు వాళ్ళు మాట్లాడిందైనా మీకు అర్థం అవ్వాలి అంటే, మీ థ్రోట్ చక్ర అనేది బ్యాలెన్స్ అవ్వాలి. మీరు మాట్లాడేది వాళ్ళకి అర్థం అవ్వాలి. ఆర్ మీరు కరెక్ట్‌గా ఏదైతే చెప్పాలి అనుకుంటున్నారో, మీ హార్ట్‌లో ఉంది కరెక్ట్‌గా కన్వే చేయాలన్నా సరే, మీ థ్రోట్ చక్ర అనేది బ్యాలెన్స్ అవ్వాలి. మీలో ఇంకొంతమందుంటారు. వాళ్ళే కేటగరీ అంటే, మాట్లాడాలి అనుకుంటారండి. బట్ ఆ టైం వచ్చినప్పుడు మాట్లాడడానికి ధైర్యం సరిపోదు. ఒకటి మాట్లాడాలనుకోని ఇంకొకటి మాట్లాడతారు. సో, ఇలాంటివి జరుగుతాయి. అది భయం వల్ల కూడా అలాంటివి జరగొచ్చు. సో, ఇలాంటి కేటగిరీలో మీరెవరైనా ఉంటే మాత్రం మీ థ్రోట్ చక్ర అనేది ఇంబాలెన్స్‌లో ఉందని అర్థం. అట్ ద సేమ్ టైమ్ ఇక్కడ నేను మీకు ఇంకొక విషయం కూడా చెప్పాలి. అదేంటంటే, ఎదుటి వ్యక్తులు చెప్పింది ఫస్ట్ మీరు యాక్సెప్ట్ చేయగలుగుతారండి. ఎదుటి వ్యక్తులు ఎందుకు ఆ ఉద్దేశంతో మాట్లాడారు అనేది మీరు ఆలోచిస్తారు. ఇమ్మీడియేట్‌గా మీరు వాళ్ళకి ఆన్సర్ చెప్పరు. అంటే కొంతమంది ఉంటారండి మీలో. వాళ్ళేంటంటే, ఎదుటి వ్యక్తి ఇలా మాట్లాడగానే ఇమ్మీడియేట్‌గా ఆన్సర్ చెప్పేస్తారు. ఆర్ ఇమ్మీడియేట్‌గా వాళ్ళతో ఫైట్ చేయడానికి వెళ్తారనమాట. అంటే రియాక్షన్ అనేది అంత స్పీడ్‌గా ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు చెప్పింది పాజిటివ్ అయినా, నెగెటివ్ అయినా మీరు ఆలోచించి ఆన్సర్ చేస్తే ఒక రకంగా ఉంటుందండి. వాళ్ళు మాట్లాడగానే మీరేంటంటే ఇమ్మీడియేట్‌గా ఆన్సర్ చెప్తే అది ఇంకొకలా ఉంటుంది. సో, ఇలాంటివి కూడా మీరు ఫేస్ చేస్తున్నట్టయితే అవి మారాలి. ఎందుకంటే ఇవి మీకు ఏ రకంగా మంచి చేయవండి. ప్లస్ స్పిరిచ్యువల్‌గా కూడా మీ స్ట్రెంగ్త్‌ని పెంచుకోవాలి. అంటే స్పిరిచ్యువల్‌గా మీ స్ట్రెంగ్త్ అనేది ఎందుకు పెంచుకోవాలంటే, మీకు ఎప్పుడైతే అంటే బాడీ కానీ, మైండ్ కానీ, సోల్ కానీ అన్నీ ఒక బ్యాలెన్స్‌లో ఉంటాయో ఆర్ ఒక అలైన్‌మెంట్‌లో ఉంటాయో, ప్రతి దానికి కరెక్ట్‌గా రియాక్ట్ అవుతారండి. ప్రతిదీ కూడా మీకు అర్థమవుతుంటది. మీ లైఫ్‌లో ఏం జరుగుతుంది? ఎందుకిలా జరుగుతుంది? మీరెందుకు డిస్ట్రాక్ట్ అవుతున్నారు? నాకు తెలిసి మీకు హోప్ ఉంది కానీ, మీకేంటంటే పాతనేది కనిపించట్లేదు ఇంకా. అంటే ఎలా అంటే, ఇప్పుడు మీరు ఒక రిలేషన్‌షిప్‌లో ఉన్నారనుకోండి. ఆ రిలేషన్‌షిప్ వర్కౌట్ అవుతుంది అనిపిస్తుంది. ఆ వ్యక్తి మీద నమ్మకం ఉంది. బట్ దానికి అంటే మీరు వెళ్తున్న దారి సరైందా? కాదా? లేకపోతే మీ వైపు నుంచి మీరింకా ఏం చేయాల్సుంది? ఏం మాట్లాడాల్సుంది? అంటే క్వెషన్ మార్క్ అండి. సో, ఇలాంటి సిట్యుయేషన్‌లో ఉండడానికి కూడా ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. అయితే నేను మీకిక్కడ ఒకటే చెప్తాను. అదేంటంటే, మీరు మీ థ్రోట్ చక్రాన్ని బ్యాలెన్స్ చేసుకున్నప్పుడు, అట్ ద సేమ్ టైమ్ స్పిరిచ్యువల్‌గా అవేకెన్ అయినప్పుడు, మీకు అంతా కరెక్ట్‌గా వర్కౌట్ అవుతుందండి. మీలో కొంతమందుంటారు స్పిరిచ్యువల్‌గా ఎలా అవేకెన్ అవుతాము అంటే, యోగా, మెడిటేషన్ చేయమని చెప్తాను. సో, నాకు తెలిసి ఈ రీడింగ్స్ చూసి యోగా కానీ, మెడిటేషన్ కానీ చేసేవాళ్ళు హార్డ్‌లీ 10% ఉంటారండి. మిగతా 90% డెఫినిట్‌గా చేయరు. నాకు తెలుసు. అట్‌లీస్ట్ మీరేంటంటే, బ్రీత్ ఎక్సర్‌సైజెస్ ప్రాక్టీస్ చేయడం కానీ, ఔట్‌డోర్ యాక్టివిటీస్‌లో పాల్గొనడం కానీ, మీకు కంఫర్టబుల్‌గా అనిపించింది చేయడం కానీ, నేచర్‌తో కనెక్ట్ అవ్వడం కానీ, అలాంటివి చేయాల్సుంటుందండి. చాలా సార్లు నేను చెప్పుంటాను. నేచర్‌తో కనెక్ట్ అవ్వమని. అంటే, ఏవైనా సరే పెద్ద పెద్ద చెట్లుంటే, వాటి కింద కూర్చొని కొంత టైం అనేది స్పెండ్ చేయడం, ప్రకృతిని ఆస్వాదించడం ఇలాంటివి చేసినప్పుడు కూడా ఎంతో కొంత మీరేంటంటే
స్పిరిచువల్ స్ట్రెంగ్త్ అనేది గెయిన్ చేస్తారండి. బట్ మెయిన్ సోర్స్ ఏంటంటే యోగా కానీ, మెడిటేషన్ కానీ. అదైతే నేను చెప్పగలను. సో, ఒకసారైతే ట్రై చేయండి. ఎందుకంటే ఇక్కడ థింగ్స్ అన్నీ కూడా సింపులేనండి. బట్ అవి మీకు కాంప్లికేటెడ్‌గా కనిపిస్తున్నాయి అంటే మాత్రం దానికి రీజన్ అయితే ఇదే. నేను ఆల్రెడీ క్లియర్‌గా చెప్పాను. అసలు ఇంకా చూద్దాం యూనివర్స్ మీకు ఏం గైడెన్స్ ఇస్తుంది ఈ సిట్యుయేషన్స్‌కి అనేది. సో, మీరు ఆల్రెడీ ఒక డిసప్పాయింట్‌మెంట్‌లో ఉన్నారండి. బ్రైట్ సైడ్ చూడలేకపోతున్నారు. బట్ మీరేమనుకుంటున్నారంటే ఈ సిట్యుయేషన్‌లోని ఎలా అయినా సరే థింగ్స్ మీరు అనుకున్నట్టే వర్కౌట్ అవ్వాలి అని చెప్పి డెస్పరేట్‌గా ఉన్నారు. సో, వాటిని ఏంటంటే చాలా గట్టిగా హోల్డ్ చేస్తున్నారు కానీ, అలా హోల్డ్ చేయడం వల్ల మీకు మంచి జరగట్లేదండి. మీకు చెడే జరుగుతుంది. ఎందుకంటే ఈ సిట్యుయేషన్స్ ఏవైతే ఉన్నాయో మీ లైఫ్‌లో ఇవి జరగాలి అని మీరు కోరుకోవడం తప్పు కాదు. ఎందుకంటే మీరు అది డిజర్వ్ చేస్తారని బిలీవ్ చేశారు. సో, మీరేంటంటే హోల్డ్ చేస్తున్నారు. కాకపోతే మీరు హోల్డ్ చేసిన దాంట్లో మీకు ఇన్‌సెక్యూరిటీస్ ఉన్నాయి. మీకే క్లారిటీ లేదు. మీరే డౌట్‌గా రియాక్ట్ అవుతున్నారు. సో, నాకిక్కడ ఏమనిపిస్తుందంటే ఈ సిట్యుయేషన్‌లోని ఆ పాజిటివిటీ లేదండి. ఇక్కడ ఇంకొకటి కూడా నేను చెప్తున్నాను చూడండి. ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే ప్రొటెక్ట్ చేసుకోవాలి ఏదైనా అనుకోవడం తప్పు కాదు కానీ, అందులోనేంటంటే కైండ్‌నెస్‌ని చూజ్ చేసుకోవాలి. జెంటిల్‌గా సిట్యుయేషన్స్‌ని హ్యాండిల్ చేయాలి. అట్ ద సేమ్ టైమ్ మీరేంటంటే కొంతవరకు పాజిటివ్ వైబ్స్ మెయింటైన్ చేయాలండి. మీలో ఎంతమంది డేలో పాజిటివ్‌గా థింక్ చేస్తున్న వాళ్ళున్నారు? ఆర్ ఇంకా క్లియర్‌గా క్వెషన్ చేయాలంటే ఎన్ని గంటలు పాజిటివ్‌గా థింక్ చేస్తున్నారు? ఎన్ని గంటలు నెగెటివ్‌గా థింక్ చేస్తున్నారు? సో, ఇది ఆన్సర్ చెప్తుందండి. మీరు ఎలా ఉన్నారు అనేది. మీ మంచి కోసం మీరు ఖచ్చితంగా పాజిటివ్‌గానే థింక్ చేయాలి. మీ లైఫ్‌లో మీరు ఏదైతే కాంప్లికేటెడ్ అనుకుంటున్నారో అది వర్కౌట్ అవుతుందని 100% బిలీవ్ చేయాలి. మీలోనే ఆ నమ్మకం లేకపోతే ఇది ఇంకా అవుతుందని గ్యారంటీ ఏముంది? ప్లస్ చెప్పాను కదా! ఈ పర్టిక్యులర్ సిట్యుయేషన్ ఏదైతే ఉందో దాన్ని ఫేస్ చేసినప్పుడు కానీ అంటే దాని విషయంలో మీరు రియాక్ట్ అయ్యే వే ఎలా ఉండాలంటే చాలా జెంటిల్‌గా ఉండాలండి. కైండ్‌నెస్‌ని చూజ్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నెగెటివ్‌గా థింక్ చేయడం మానేయండి. ఇది అవ్వడం కోసం నెగెటివ్ వేని చూజ్ చేసుకోవద్దు. ఆర్ వ్యక్తులకి నెగెటివ్ వైబ్స్ ఇవ్వొద్దు. అది ఇంపార్టెంట్ అండి. చాలా మందికేంటంటే చెప్పే దగ్గర ఎలా చెప్తే అర్థమవుతుందంటే కావాలి అనుకోవడం వేరండి. అది తప్పు కాదు. ఇక్కడ కావాలి అనుకోవడం ఇంపార్టెంట్. కానీ ఇది కావాలి అనుకునే ప్రాసెస్‌లోని చేసే ప్రయత్నాల్లోనేంటంటే ఆ నెగెటివిటీ ఉండకూడదు. ఆర్ మాట్లాడే మాటల్లో ఆ నెగెటివిటీ ఉండకూడదు. అవి ఉంటే మీరు ఎంత దగ్గరికి వెళ్తున్నా సరే ఇంకా దూరంలోనే ఉన్నట్టు అనిపిస్తుంటది. అదే క్లియర్ కట్‌గా డిస్ట్రాక్షన్. మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను చెప్పింది. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే ఈ టర్కాయిస్ బ్రేస్లెట్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు మీ మంచి కోసం ఇప్పుడు మీరు ఎలా ఉండాలి? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది? మీరు తెలుసుకోవాల్సిన విషయాలేంటి చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా ఆహ్, మీ లైఫ్‌లో కొంతకాలం నుంచి ఫినాన్షియల్‌గా కొన్ని చేంజెస్ రావడం కానీ, మెటీరియలిస్టిక్ చేంజెస్ అయితే వచ్చినట్టున్నాయండి. సో, దానివల్ల కొంత ఇబ్బంది పడుతున్నారేమో అని నాకనిపిస్తుంది. అంటే ఫినాన్షియల్ చేంజెస్, మెటీరియలిస్టిక్ చేంజెస్ అనే దానికంటే కూడా మీ లైఫ్‌లోని మీరు కొంత అన్‌కంఫర్టబుల్‌గా ఫీల్ అయ్యే చేంజెస్ వచ్చాయండి. అంటే ఎలా అంటే ఖర్చులు పెరగడం కానీ, అప్పులు చేయడం కానీ, లేకపోతే కొన్ని సిట్యుయేషన్స్‌లోనేంటంటే ఇలానే అవుతాయి అనుకున్న దగ్గర వేరే రకంగా జరగడం కానీ, సో, ఇలాంటి చేంజెస్ అనేవి వచ్చినట్టు నాకనిపిస్తుంది. సో, మీకేమనిపిస్తుందంటే అసలు అలాంటి చేంజెస్ ఎందుకొస్తున్నాయి అని అనిపిస్తుంది. అవన్నీ సడెన్‌గా మీకేంటంటే బర్డెన్‌లా ఉన్నాయండి. వాటిని ఎలా హ్యాండిల్ చేయాలో మీకు అర్థం అవ్వట్లేదు. సో, మీరు కూడా ఏంటంటే మీ లైఫ్‌లో ఇప్పుడు అంటే కొత్త చేంజెస్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు మీ లైఫ్‌లో వచ్చిన ఈ చేంజెస్ ఏంటంటే మీకు కంఫర్టబుల్‌గా లేవండి. సో, మీకు ఈ పర్టిక్యులర్ సిట్యుయేషన్‌లో ఎలా మంచి జరుగుతుంది? ఏం చేస్తే బావుంటుంది? అని ఆలోచిస్తున్నారు కానీ కరెక్ట్‌గా మీరు అంటే సిట్యుయేషన్స్‌ని రీడ్ చేయలేకపోతున్నారు. ఎందుకంటే ఇవన్నీ మీకు కొత్తే కాబట్టి ఇది ఎలా కంట్రోల్ చేయాలి అనేది అంత ఈజీగా అర్థం అవ్వట్లేదండి. క్లియర్ కట్‌గా చెప్పాలంటే మీ లైఫ్‌లో మీరు ఫేస్ చేస్తున్న ఈ అన్‌ఎక్స్‌పెక్టెడ్ చేంజెస్ ఒకటి
ఓన్లీ ఒక పర్టిక్యులర్ వేలోనే చేంజ్ ఉండాలని ఏం లేదు. బట్ సమ్ అన్‌కంఫర్టబుల్ చేంజెస్ అనేవి మీకు వస్తున్నప్పుడు వాటిని ఎలా హ్యాండిల్ చేయాలి? ఎలా బ్యాలెన్స్ చేయాలి? ఆర్ అవి ఎలా కరెక్ట్ చేస్తే మీరు హ్యాపీగా ఉంటారు? లేకపోతే మీకీ స్ట్రెస్ తగ్గుతుందని ఆలోచిస్తే మీకసలు ఆ పాతే కనిపించట్లేదు. మళ్ళీ మళ్ళీ ఏం చేస్తున్నారంటే ఒక వేలో ట్రై చేస్తున్నారు. సో, అది వర్కౌట్ అవ్వట్లేదు. సేమ్ వేలోనే మళ్ళీ ట్రై చేస్తున్నారు. ఆర్ సేమ్ వేలోనే థింక్ చేస్తూ ఇంకొక వేలో అప్లై చేస్తున్నట్టు ఫీల్ అవుతున్నారు కానీ, మళ్ళీ ఔట్‌కమ్ అనేది అలానే ఉంటుందండి. అంటే ఇక్కడ మీరు చేసే ప్రాసెస్ అనేది ఏం చేంజ్ అవ్వట్లేదు. కేవలం మీరేంటంటే డిఫరెంట్‌గా థింక్ చేస్తున్నారనుకోని మళ్ళీ అదే వేలో కొంత రిపీట్ చేస్తున్నారు. దానివల్ల ఏంటంటే చేంజెస్ అనేవి రావట్లేదిక్కడ. మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటేనండి, ఒక సిట్యుయేషన్ మీ లైఫ్‌లో ఉన్నప్పుడు చూసే పర్సెప్షన్ మార్చుకోవాలండి. ఖర్చులనేవి పెరిగాయి అంటే, ఆ ఖర్చులు కొత్తగా దేనికి పెరిగాయి? సో, అవి వర్తీయేనా? ఒకవేళ అవి వర్తీ అయితే ఇంకా ఎక్కడో అంటే వేస్ట్ ఖర్చులుంటాయి కదా! సో, అవి కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇలా కొన్ని ఏంటంటే మీరు కాలిక్యులేట్ చేసుకోవాల్సుంటుందండి. నేను ఎగ్జాంపుల్ కింద ఇది చెప్పాను కానీ, లైఫ్‌లో ఏ సిట్యుయేషన్ అయినా మీకు అన్‌కంఫర్టబుల్‌గా అనిపిస్తుంది అంటే, అసలు ఎక్కడ అదుంది? అట్‌లీస్ట్ అది మీరు కంఫర్టబుల్‌గా చేయలేకపోయినా, ఇంకా వేరేదేదైనా ఉందా? మీరు కంఫర్టబుల్‌గా చేసుకోవడానికి, దానివల్ల ఫ్రీ అవ్వడానికి అని చెప్పి చూసే పర్సెప్షన్ మార్చుకోవాలండి. ఒకవేళ ఇది మీకు సాధ్యపడకపోతే మీరు ఎవరిదైనా సపోర్ట్ తీసుకోవచ్చు. బట్ ఒక్కటి మాత్రం నిజమండి. ఈ చేంజెస్ ఏవైతే వచ్చాయో ఇవి మీ మంచికే వచ్చాయండి. యాక్చువల్‌గా మీ మంచి కోసం మీరు కొత్తగా చేయాల్సిందేం లేదు. బట్ ఈ చేంజెస్‌ని కొంత అలవాటు చేసుకొని వీటిలో కూడా కొంత అంటే సిట్యుయేషన్స్‌ని అర్థం చేసుకోవడానికి ట్రై చేసి, మీ వైపు నుంచి మీరు కరెక్ట్‌గా కానీ ఎఫర్ట్స్ పెడితే డెఫినిట్‌గా ఈ చేంజెస్ మీ మంచికే వచ్చాయని మీకు అర్థమవుతుంది. ప్లస్ ఇంకొకటి ఈ చేంజెస్ అనేవేంటంటే లాంగ్ లాస్ట్ అవ్వవండి. మళ్ళీ చేంజెస్ వస్తాయి. ఎందుకంటే మీ కార్డ్స్‌లో మళ్ళీ నాకు మేజర్ చేంజెస్ కనిపిస్తున్నాయి. ఒక కైండ్ ఆఫ్ న్యూ బిగినింగ్స్ కనిపిస్తున్నాయి. సో, అల్టిమేట్‌గా డెస్టినీ కాల్ అయితే ఇదే అని మీరు అనుకోవద్దు. బట్ ఈ సిట్యుయేషన్స్‌ని మీరు యాక్సెప్ట్ చేస్తే నిజానికి మీకు ఈజీ అవుతుందండి. ఈ పాత్‌ని ఫాలో అవ్వడం. ఒక్కటి మాత్రం నిజమండి. ఇప్పుడు మీరు ఏదైతే ఇబ్బందికరంగా ఫీల్ అవుతున్నారో, వచ్చే రోజుల్లో ఇదే మీకు బెటర్ అని కూడా అనిపిస్తుంది. కాకపోతే నేను చెప్పాను కదా! మీరేంటంటే వేరే ఆప్షన్స్‌ని చూజ్ చేసుకోవడం కానీ, మీ కంఫర్ట్ కోసం మీరేంటంటే ఇంకో పాత్‌ని చూజ్ చేసుకోవడం కానీ, ఇలాంటివి చేస్తూ ఉండాలి. ఎందుకంటే ఏ వ్యక్తికైనా సరే వాళ్ళ లైఫ్‌లో సడెన్‌గా చేంజెస్ వస్తే అవి చాలా కష్టం అనిపిస్తాయండి. మీకు కూడా అలానే కష్టం అనిపిస్తుంది. కాకపోతే ఇంట్రెస్ట్ చూపించండి. కొంచెం అంటే ఎఫర్ట్స్ పెట్టడానికి ట్రై చేయండి. వ్యక్తుల సపోర్ట్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఇది ఎల్లప్పుడూ ఉండదు. ప్లస్ చెప్పాను కదా! ఇదేంటంటే మీ మంచికే వచ్చింది. సో, దీనివల్ల మీకు డ్యామేజ్ అయితే ఏమి ఉండదండి. అంటే ఈవెన్ ఫినాన్షియల్‌గా నేను చెప్తున్నాను కదా! క్రైసిస్ వచ్చినా సరే ఇవేంటంటే మీకు లాంగ్ రన్‌లో వర్కౌట్ అవుతాయి. సో, ఇక్కడ ఒకటి మాత్రం నిజమండి. మీరేంటంటే మీ డెస్టినీ వైపయితే వెళ్తున్నారు. సో, మొన్న కూడా నేనేంటంటే డెస్టినీకి సంబంధించి ఒక రీడింగ్ చేశాను. బట్ డెఫినెట్‌గా మీరేంటంటే ఈ పాత్‌లో కొన్ని హర్డిల్స్ చూసినప్పటికీ కూడా డెఫినెట్‌గా వెళ్ళాల్సిన అవసరం అయితే ఉందండి. ఈవెన్ నాకిక్కడ కార్డ్స్ చూస్తుంటే డెఫినెట్‌గా మీ లైఫ్‌లోనేంటంటే న్యూ బిగినింగ్స్ అయితే జరిగాయి. అంటే న్యూ బిగినింగ్స్ అనే దానికంటే కూడా కొన్ని చేంజెస్ అయితే వచ్చాయి. ఈ చేంజెస్ ఏంటంటే మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయి. అట్ ద సేమ్ టైమ్ అంటే మీకు అర్థం అవుతుందండి. దీనివల్ల అంటే మీరేదో ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేస్తారు. లేకపోతే మీరేంటంటే ఏదో సఫర్ అయిపోతారని అనుకోవట్లేదు కానీ, ఈ చేంజెస్ అనేవి వస్తాయి. బట్ ఈ చేంజెస్ అనేవేంటంటే ఇంత తొందరగా వచ్చాయి. లేకపోతే ఇవి మీరు యాక్సెప్ట్ చేసే పరిస్థితి ఉంటుంది. లేకపోతే మీరేంటంటే ఆహ్, సిట్యుయేషన్స్‌ని ఏంటంటే ఇలాగే హ్యాండిల్ చేయాలి అనుకుంటే అవి ఆ రకంగా అవ్వకపోవడం ఇది ఏదోలా అనిపిస్తుంది కానీ, బట్ నిజానికి ఏంటంటేనండి మీరు ఈ పాత్‌లో ముందుకు వెళ్తున్నారండి. అయితే మీకేమనిపిస్తుందంటే ఇంక లైఫ్ ఇలానే ఉంటుందా? ఈ సైకిల్ అనేది కంటిన్యూ అవుతుందా? అనే ఫీలింగ్ మీకుంది. బట్ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీరు ఊహించని విధంగా ఈ చేంజెస్ ఎలా అయితే వచ్చాయో, మీరు ఊహించకుండానే ఈ చేంజెస్ కూడా అలానే ఎండ్ అయిపోతాయండి. అంటే సిట్యుయేషన్స్ ఇప్పుడు కాంప్లికేటెడ్‌గా ఉన్నా డెఫినిట్‌గా ఈ కాంప్లికేషన్స్ అయితే కమింగ్ డేస్‌లో ఉండవు. ఎందుకంటే మళ్ళీ కూడా న్యూ సైకిల్ అనేది స్టార్ట్ అవుతుంది. మీ లైఫ్‌లోనేంటంటేనండి ఇవన్నీ టెంపరరీ సిట్యుయేషన్సేనండి. సో, మీరేంటంటే మీ మంచి కోసం పెద్దగా ఏదో చేసేయాల్సిన అవసరం లేదు కానీ, సిట్యుయేషన్స్‌లోనేంటంటే మీరు ఫేస్ చేస్తున్న డిఫికల్టీస్ పరంగా అప్పుడే కన్క్లూజన్‌కొచ్చేయొద్దు. మీకు మీరే కొన్ని డిసైడ్ అయిపోవద్దు. ఇదే జరుగుతుందేమో, నేను ఇలానే ఉండాలేమో, లేకపోతే లైఫ్ ఇలానే అవేం అవసరం లేదండి. ఎందుకంటే చేంజెస్ అనేవి వస్తూనే ఉంటాయి. మళ్ళీ కూడా చేంజెస్ అనేవి వస్తుంటాయి. మీరేంటంటే తొందరపడిపోవద్దు. నేను మీకు చెప్పేదేంటంటే ఎక్కువ దీనివల్ల స్ట్రెస్ తీసుకొని, ఎక్కువ ఆలోచించేసి, అంటే ఎక్కువ అంటే సఫర్ అవ్వాల్సిన అవసరం లేదండి. అలా అని చెప్పి ఇవేంటంటే కంటిన్యూ అవుతాయి కొంతకాలం. బట్
ఎక్కువ రోజులు కూడా కంటిన్యూ అవుతాయని అనుకోవద్దు. ఎందుకంటే తొందరలోనే మళ్ళీ చేంజెస్ వస్తాయండి. ఆ వీల్ అనేది స్పిన్ అవుతుంది. సో, డెఫినెట్‌గా సూన్ ఆర్ లేటర్ గుడ్ లక్ వైపు కూడా టర్న్ అవుతుంది. మీరు ఇప్పుడు ఏదైతే అన్‌కంఫర్టబుల్‌గా అనుకుంటున్నారో మేబీ అప్పుడు మీకు అది ఈజీగా అనిపించొచ్చు. ఏదైనా సరే కొంత పేషెన్స్‌తో ఉంటే మంచిది. అట్ ద సేమ్ టైమ్ ఏం జరుగుతున్నా సరే ఇంట్రెస్ట్ చూపించండి. ఇంట్రెస్ట్ లేనట్టుగా, ఎక్సైట్‌మెంట్ లేనట్టుగా అయితే ఉండొద్దు. లైఫ్‌లోనేంటంటే అన్ని రోజులు ఒకేలా ఉండవు కదండీ. థ్రిల్లింగ్‌గా ఉన్న మూమెంట్స్ కూడా ఉంటాయి. అలానే ఇది కూడా. సో, ఎక్కువ థింక్ చేయొద్దండి. ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. సో, చూసారు కదండీ! ఇదే ఇవాల్టికి రీడింగ్. మీకేమనిపిస్తుందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.